Like, share and subscribe to Inspire Media. ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ ఎంతుందో అంతే అటెన్షన్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం కడప. షర్మిల పోటీ చేయడం, పోటాపోటీగా ప్రచారం చేయడమే కాదు, జనం కూడా ఓట్లు ఆమెకు భారీగా వేశారన్న ఫీడ్బ్యాక్ జగన్ అండ్ కోను ఉలిక్కి పడేలా చేస్తోంది. ఒకవేళ షర్మిల గెలిస్తే ఏమవుతుంది? ఫుల్ స్టోరీ చూసే ముందు ఇన్స్పైర్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కడప పార్లమెంట్ ఫలితం మీద ఇంత క్యూరియాసిటీ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడి కేంద్రంలో ఢిల్లీలో గనక కాంగ్రెస్ పుంజుకుంటే లెక్కలు చాలానే మారతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీలో కాంగ్రెస్ గెలవకపోయినా భారీగా పుంజుకోవడం మాత్రం ఖాయం అనే అంచనాలున్నాయి. కర్ణాటక, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల భారీగా సీట్లు సాధిస్తే 100 మార్కు దాటడం కష్టం కాదు. అదే జరిగితే కాంగ్రెస్ లో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. త్వరలో బతికి బట్ట కడతామనే ధీమా కనపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏపీలో వైసీపీ ఓడిపోతే కాంగ్రెస్ బలపడేందుకు లైన్ క్లియర్ అవుతుంది. ఎలాగంటే కడప పార్లమెంటుతో పాటు చీరాల అసెంబ్లీ లాంటి చోట్ల కాంగ్రెస్ గణనీయమైన ఓట్లు సాధిస్తే, పర్సెంటేజ్ పెరిగితే క్యాడర్లో నాయకుల్లో ఆశ పెరుగుతుంది. పైగా 65 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జగన్ సిట్టింగ్లకు ఫిట్టింగ్ పెట్టాడు. ఇలాంటి వాళ్లలో చాలా మంది అవకాశం కోసం కాంగ్రెస్ వైపు చూడొచ్చు, ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్కి భవిష్యత్తు ఉంది అనిపిస్తే ఎవరైనా సాహసం చేస్తారు. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కోసం కొంత చొరవ చూపించే అవకాశం లేకపోలేదు. అంటే కడపలో షర్మిల గెలిచి ఏపీలో వైసీపీ ఓడితే కాంగ్రెస్లో కదలిక రావడం అయితే ఖాయమే. టీడీపీ లాంటి పార్టీలకు కూడా కావాల్సింది అదే. ఇప్పటికే కడప పార్లమెంట్లో టీడీపీ పరోక్షంగా షర్మిలకు సహకరించింది అనే అంచనాలున్నాయి. కడప అసెంబ్లీ లాంటి చోట్ల క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది అంటున్నారు. అంటే షర్మిల గెలవడం అంటూ జరిగితే ఏపీ రాజకీయాల్లో మలుపు ఖాయం. కడపలో షర్మిల గెలుస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to Inspire Media.